శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానిక దినం యందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు చదువుటకు దేవుడిచ్చిన మహాకృపను బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. ఆది కాండము 25వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఆది కాండము 25వ అధ్యాయము 29వ వచనము. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి, ఏశావు యాకోబుల గురించి మనం చూస్తున్నాం. యాకోబు చిన్నవాడు, ఏశావు పెద్దవాడు. అయితే ఏశావు బయట నుండి వచ్చాడు, ఎండలో వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి తన తమ్ముడైనటువంటి యాకోబు చక్కని కూర చేసుకుంటూ ఉన్నాడని వాక్యం మనకు సెలవిస్తుంది. అదే ఇందాక చదువుకున్నటువంటి వాక్యం. ఎర్రని ఎండలో అలసిపోయి వచ్చిన తర్వాత ఆ ఎర్రగా ఉన్న దానిలో నుండి దయచేసి నాకు పెట్టమని అడిగాడు. అయితే అదే తడువు దొరికిందనుకున్నటువంటి తన తమ్ముడైన యాకోబు, నువ్వు పెద్దవాడు కదా, వారసత్వం నీకే ఉంది, కాబట్టి ఈ వారసత్వం నాకు ఇస్తే గనక ఈ వంటకం నీకు ఇస్తాను అని మాట్లాడుకున్నాడు. ఈరోజు ఈ కూర పెట్టాలంటే ఖచ్చితంగా నాకు నీ జ్యేష్ఠత్వాన్ని ఇవ్వాలి అని అడిగేశాడు. నేను ఆకలితో చచ్చిపోతున్నాను, జ్యేష్ఠత్వం నాకెందుకులే అని ఆ జ్యేష్ఠత్వం నమ్మేసుకున్నాడు ఏశావు. ఎర్రని చిక్కుడుగాయల కూరలు తీసుకున్నాడు. కన్నులకు బాగా ఇంపుగా కనిపించింది, తినేశాడు. గమనించండి, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ప్రియులారా, వాక్యం చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యేటట్టు మాట్లాడుతుంది. తన జ్యేష్ఠత్వం గొప్ప ఆధిక్యతగా భావించలేదు ఏశావు. తద్వారా అతని జీవితంలో ఎంత నష్టం జరిగిందో లేఖనాల్లో మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. ఏశావు వారసుడు. ఏశావు తర్వాత కాలంలో కూడా ఏమాత్రం దీవించబడలేదు. కారణం ఏంటో తెలుసా? తనకు తానుగా ఒక్క పూట తిండి కోసం, ఆహారం కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. చాలామంది కార్యాలకు పోతారు కానీ గొడవతో తిరిగి వస్తారు. గొడవ పడుతున్నారు. ఎక్కడి నుండి గొడవ వచ్చింది అంటే వడ్డించే దగ్గర గొడవ వస్తుందన్నమాట. అక్కడ ముఖాలు చూస్తే అన్నం వడ్డిస్తున్నారండి అంటారు. ప్రియులారా, నేను హాస్టల్లో చదువుకునే దినాల్లో హాస్టల్లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా కూర వడ్డించేటప్పుడు పెద్ద సమస్య ఉండేది. ఏంటంటే వడ్డించే వ్యక్తి ముఖాలు చూసి వడ్డిస్తాడన్నమాట. నిజమే, ముఖాలు చూసి వడ్డించేవారు తనకు నచ్చిన వారు, ఇష్టం వచ్చిన వారు అయితే ఎక్కడ ఉన్నా, ఏ బంతిలో కూర్చున్నా ఏ సమస్య ఉండదు. అవును, ఆహారం వడ్డించే వాళ్ళు కానీ తినేవాళ్ళు కానీ తమకు ఏదో జీతంలో తప్పు చేస్తున్నామన్నటువంటి భావన గుర్తించలేకపోతున్నారు. ఈరోజు ఏషా ఒక్క పూట తిండి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. మరి మన జీవితంలో మనకున్నటువంటి ఆశీర్వాదములు ఉండాలంటే సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ జ్యేష్ఠత్వాన్ని, మనకున్న ఆధిక్యతను అమ్మేసుకోకూడదు. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. ప్రేమమయుడా, పరిశుద్ధమైన దేవ, మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను మేము గుర్తెరిగి దానిలో మేము జీవించి తత్వాన్ని మాకు దయచేస్తారని శ్వాసగా నమ్ముచు చిన్న ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో దినముగా అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.